హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే ఈరోజు నేచురల్గా హెయిర్ ప్యాక్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుందాము అనేసి ఫిక్స్ అయిపోయాను. రెగ్యులర్గా అయితే నేను బయట పొడిలు అవన్నీ తెచ్చుకొని పెట్టుకుంటాను. బట్ ఇంటి దగ్గర గోరింటాకు చెట్టు ఉంది. సో ఇంకా ఎందుకులే అనేసి నేను ఇంట్లోనే చేసుకోవాలనేసి డిసైడ్ అయిపోయాను. మా అమ్మ వాళ్ళు ఇంటి దగ్గర గోరింటాకు చెట్టు నాటారు. అందులో కొన్ని తీసుకుంటున్నాను. గోరింటాకు మరి చిన్న చెట్టు రీసెంట్గా నాటారనమాట. సో అందుకనేసి నాకు కావాల్సినన్ని కొన్ని గోరింటాకు కొంచెం కోసుకున్నాను. తర్వాత ఇంకా మందారం ఆకులు, మందారం పువ్వులు కూడా ఇంటి దగ్గరే ఉన్నాయి. అంటే ఇంటి దగ్గరే మా అమ్మ నాటిందనమాట. ఇంకా అన్నీ ఉన్నాయి కదా అనేసి ఇంకా బయట ఎందుకు కొనుక్కొని పెట్టుకోవడం ఎందుకు అనేసి సో నేను ఇంకా ఇంట్లోనే చేసుకున్నామని ఫిక్స్ అయిపోయాను. సో మా ఇంట్లో 2 మందారం చెట్లు ఉన్నాయి. ఈ 2 మందారం చెట్లలో 2 వాడచ్చా లేదో నాకు పెద్ద డౌట్గా ఉంది. ఒకటి ఈ కలరు వైట్ది ఒకటి ఉంది, ఇంకొకటి వచ్చి రెడ్ కలర్ ఒకటి ఉంది. ఎక్కువ గోరింటాకు ఇట్లా హెన్నా ప్రిపరేషన్లో ఎక్కువ రెడ్డే యూస్ చేస్తారు. సో ఇంకా రెడ్ కూడా ఉంది కదా అనేసి నేను రెడ్ మందారం పువ్వుని తీసుకున్నాను. ఇంకా అండ్ మందారం ఆకులు కొన్ని కోసుకున్నాను. అది కూడా మందారం చెట్టు, బట్ కలర్ వేరు. బట్ ఇది కొంచెం రెడ్గా ఉంది కదా, ఇంకా రెడ్గా వస్తాయి హెయిర్ అనేసి నేనైతే ఇంకా రెడ్ మందారం పువ్వుని కోసుకున్నాను. తర్వాత ఇంకా ఏంటంటే యాక్చువల్గా కొంతమంది ఇంకా బీట్రూట్ కూడా అప్లై చేసుకుంటారు నేచురల్గా హెయిర్ కలర్ రావడానికి. బట్ ఇంట్లో బీట్రూట్ లేదు, ఇంకా సరేలే అనేసి ఉన్న ఆకులతోనే చేసుకుందాము అనేసి చేసుకుంటున్నాను. ఇంకా గోరింటాకు, ఈ మందారం ఆకులు, కొన్ని మందారం పువ్వు తీసుకొని మిక్సీకి వేసుకున్నాను. నేను ఒక్క పువ్వే చాలనుకున్నాను. మళ్ళీ ఇంకొక పువ్వు కూడా వేస్తే బాగుంటుంది అనేసి మళ్ళీ వెళ్ళి ఇంకొక పువ్వు కూడా కోసుకొని వచ్చి మళ్ళీ మిక్సీలో వేశాను. తర్వాత కొంచెం పెరుగు వేసుకున్నాను. పెరుగు అయితే మన హెయిర్కి ఇంకా బాగుంటుంది అనేసి పెరుగు వేసుకొని మిక్సీ పట్టుకున్నాను. ఇంకా నేను ఇలా మిక్సీ వేస్తుంటే మా అబ్బాయి ఫోన్ తీసుకొని ఆడుకుంటున్నాడు. ఇంకా బాగా పేస్ట్ చేసుకున్నాను. అసలు నేను కొంచెం కూడా వాటర్ వేయలేదు, అంత పెరుగుతోనే పేస్ట్ లాగా చేసుకున్నాను. చాలా స్మూత్గా అలా చేసుకున్నాను అనమాట. మనం చేతికి పెట్టుకుంటే ఎలా చేసుకుంటామో అలా స్మూత్గా చేసుకున్నాను. మనము హెన్నా అప్లై చేసేటప్పుడు ఆ పేస్ట్ని ఫస్ట్ మనము హెయిర్ దూకోవాలి. కొంచెం చిక్కు అలాంటివంతా దూకొని మనం అప్లై చేసుకుంటే చాలా బాగా అప్లై చేసుకునేటప్పుడు మనకి చిక్కు అలా ఉన్నిందనుకో కొంచెం పెట్టుకోవడానికి కష్టమవుతుందనేసి ఫస్ట్ హెయిర్ని దూకున్నాను అనమాట. తర్వాత ఇంకా హెయిర్ని స్కాల్ఫ్కి బాగా ఫస్ట్ అప్లై చేసేటప్పుడు మన స్కాల్ఫ్కి అప్లై చేసుకోవాలి. మసాజ్ చేస్తూ అప్లై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత అలా చిన్న చిన్న ముడుల్లా కట్టుకున్నాను. ఫస్ట్ ఒకటి అప్లై చేసుకున్నప్పుడు ఒక చిన్న ముడిలాగా కట్టుకున్నాను. తర్వాత ఒక సైడు తీసుకొని, అంటే రైట్ సైడ్ తీసుకొని మళ్ళీ హెయిర్ అంతా ఫస్ట్ నుంచి లాస్ట్ ఎడ్జెస్ వరకు బాగా అప్లై చేసుకొని మళ్ళీ ఒక సైడ్ తిప్పుకున్నాను. ఒకసారి రైట్ సైడ్ అప్లై చేసుకున్న తర్వాత మళ్ళీ లెఫ్ట్ సైడ్ ఇట్లా అప్లై చేసుకొని మళ్ళీ ముడిలాగా కట్టుకుంటే మనకి ఆ కొప్పు అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మనకి అది హెయిర్ అనేది కింద ఊడిపోకుండా ఉంటుందన్నమాట. పర్ఫెక్ట్గా క్లిప్ కూడా పెట్టనవసరం లేదు. సో అలా అప్లై చేసుకొని అలా కొప్పులా కట్టుకుంటే మనం ఈజీగా అప్లై చేసుకోవచ్చు, ఈజీగా కూడా పెట్టుకోవచ్చు హెన్నాని. ఇదే కాదు, మనం మామూలుగా బయట కొంటాం కదా హెన్నా పౌడర్స్, అలా దాన్ని కూడా అలానే చేసుకొని పెట్టుకుంటే మనమే ఈజీగా ఎవరి హెల్ప్ లేకుండా మనము ఈజీగా పెట్టుకోవచ్చు. బట్ నేనేం చేశానంటే ఇలా కొన్ని ఆకులు సరిపోలేదు, ఇంకా కొంచెం పేస్ట్ అవసరం వచ్చింది. బట్ లాస్ట్లో కొన్ని ఎంట్రుకలకి కొంచెం తక్కువ వచ్చిందనమాట. ఇంకా లాస్ట్ ఉన్నదంతా ఇలా అప్లై చేసుకొని జస్ట్ ఒక చిన్న క్లిప్ పెట్టుకున్నాను. హెయిర్ లాస్ట్లో కొంచెం సరిపోలేదనమాట, లేకపోతే దానికి కూడా సరిపోయింటే పర్ఫెక్ట్గా సెట్ అయిపోయి ఉంటుంది. చూడండి, నేను ఇట్లా పెట్టుకోగానే చేతికి ఎంత రెడ్గా అయిందంటే చాలా బాగా పండిందనమాట చేయి కూడా. తర్వాత ఇంకా పెట్టుకున్న తర్వాత ఒక కవర్ని వేసేసుకున్నాను. అలా కవర్ వేసుకోవడం వల్ల మనకి ఇంకా గోరింటాకు అనేది బాగా పడుతుంది. సో అందుకనేసి కవర్ లాగా వేసుకున్నాను అనమాట. సో తర్వాత ఇంకా ఒక 40 మినిట్స్
టు 1 అవర్ అలా పెట్టుకొని నేను ఇంకా హెయిర్ వాష్ చేసుకున్నాను. చాలా స్మూత్గా అనిపించింది, చాలా బాగా రెడ్గా చాలా బాగా నచ్చిందనమాట హెయిర్ అయితే. సో ఇది తర్వాత మా ఊర్లో ఒక చెరువు ఉంటుంది. సో ఇక్కడ వాటర్ లిల్లీస్ చాలా పూసాయి. ఇంకా మా అబ్బాయి వాటర్ లిల్లీస్ చూద్దాము అంటే ఇంకా పిలుచుకొని వచ్చానమాట చూడ్డానికి. ఇక్కడికి వచ్చేసరికి కొంచెం అక్కడక్కడ వాటర్ లిల్లీస్ ఉన్నాయి. ముందు రోజు చాలా పూసాయంట. ఇంకా తర్వాత రోజు వెళ్ళి చూసేసరికి కొన్ని మాత్రం వాటర్ లిల్లీస్ ఉన్నాయి. అక్కడక్కడ ఎంత పెద్ద పువ్వులు అంటే డైరెక్ట్గా చూస్తే మాత్రం చాలా పెద్ద పువ్వులు. ఇట్లా కెమెరాకి రావటం లేదు, సెల్తో తీసాను వీడియో. సో అక్కడక్కడ వాటర్ లిల్లీస్ ఉన్నాయి. అంటే అన్నీ అప్పుడే మొగ్గలు అన్నమాట వాటర్ లిల్లీస్. ఎన్ని పువ్వులు ఉన్నాయంటే మా చిన్నప్పుడు ఆ చెరువు అంతా వాటర్ లిల్లీసే. ఇలాగా ఎక్కడ చూసినా ఈ కలువ పూలే ఉండేటివి. అంటే మేమేంటంటే ఎక్కువ ఆ కలువ పూల కింద కాయల్లాగా కాస్తాయి కదా, ఆ కాయలు కొంచెం రాగుల్లాగా కొంచెం సజ్జల్లాగా ఉండేవి అనమాట. అవి కూడా తినేవాళ్ళము. నాకు చాలా బాగా గుర్తుంది. సో ఇంకా వాటర్ లిల్లీస్ చూడగానే నాకు పీక్కోవాలనిపించింది, బట్ భయం వేసింది లోపలికి పోవడానికి. సో చూడండి ఎంత అందంగా ఉన్నాయంటే పువ్వులు. కొంచెం దగ్గరికి వెళ్ళి పీక్కోవచ్చు, బట్ వెళ్ళలేదు భయం వేసి. సో ఇదన్నమాట వీడియో. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. నాకు ఆ హెన్నాని అప్లై చేయగానే నా హెయిర్ అయితే చాలా స్మూత్గా, చాలా రిలీఫ్, చాలా బాగా అనిపించింది. నాకు నేచురల్గా చేసుకున్నాను కాబట్టి చాలా మంచిగా ఫీల్ వచ్చిందనమాట. ఎక్కువగా మనము అక్కడక్కడ విన్నాను హెయిర్ ఫాల్ తగ్గిస్తుంది అనేసి, బట్ నాకైతే కరెక్ట్గా తెలీదు. మనకి తెలియకుండా చెప్తే మళ్ళీ ఏదైనా ప్రాబ్లం వస్తుంది కదా, తగ్గించలేదు అది ఇది అని అంటారు. బట్ తగ్గిస్తుంది అంటే బయట కొనే కెమికల్స్ కంటే నేచురల్గా చేసుకునేది బెస్ట్ అనిపించింది. సో ఇది వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను.